ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కేశినేని చిన్ని భార్య కేశినేని జానకి లక్ష్మికి ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తాజా సమన్లో స్పష్టం చేశారు. ప్రైడ్ ఇన్ఫ్రాక్టర్ కంపెనీతో సాగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో ఆమెకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ లాభాల్లో జానకి లక్ష్మికి కూడా వాటా ఉందనే బలమైన అనుమానంతో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కేశినేని చిన్ని భార్య కేశినేని జానకి లక్ష్మికి ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తాజా సమన్లో స్పష్టం చేశారు. ప్రైడ్ ఇన్ఫ్రాక్టర్ కంపెనీతో సాగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో ఆమెకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ లాభాల్లో జానకి లక్ష్మికి కూడా వాటా ఉందనే బలమైన అనుమానంతో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది.